హలో అండి, ఇది వచ్చేసి రాయలసీమ స్పెషల్ అన్నమాట. ఆనపగింజల కూర అండి. ఇది వచ్చేసి ఈ ఏరియాలో చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు అందులో సీజను, ప్రతి ఒక్కరింట్లో కంపల్సరీగా వండుకుంటారండి. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో విధానంలో వండుకుంటారు. తిరుపతి నుంచి బెంగళూరు వరకు నాకు తెలిసి ప్రతి రోజు ఎట్టి పరిస్థితుల్లో వీక్లీ వన్స్ అన్న ఈ టైంలో చేసుకుంటారనమాట. దీన్ని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఇవ్వండి అనపకాయలు, అంటే మా ఏరియాలో వీటిని ఈ విధంగానే అంటారు, అనపకాయలని. చూస్తూ ఉండారు కదా, ఈ కాయలు అన్నమాట. ఈ కాయల్ని శుభ్రంగా ఒలుచుకొని తర్వాత ఆ గింజల్ని కడుక్కోవాలన్నమాట. అంటే కొంతమంది చాలా వరకు ఆ గింజల పైన ఉండే పొట్టు తీసేస్తారు. నేనైతే తీనండి, ఎందుకంటే దాంట్లో ఫైబరు పుష్కలంగా ఉంటుంది, పోషక విలువలు ఉంటాయని గింజలకి పొట్టు తీనమాట. తర్వాత ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, గసగసాలు, దాల్చిన చెక్క, కాస్త లవంగాలు, సోంపు ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వీటితో పాటే కాస్త కొత్తిమీర, అలాగే టమోటాలు నేను 1 కేజీ కాయలు చేస్తున్నాను అన్నమాట. ఆ కేజీ కాయలకు తగినట్టుగా మసాలాలు వేసుకున్నాను. అలాగే టమోటాలు 4, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడయ్యాక అందులోనే కాస్త జీలకర్ర, తరువాత ఆవాలు వేసిన తర్వాత కాసేపు వేగనివ్వాలి. ఇవి చిటపట అనడం ఆగాక తరువాత వేసుకోవాలి కాస్త మినప్పప్పు, వడపప్పు వేసుకొని ఇది కూడా కాసేపు వేగనిచ్చి తర్వాత అందులోనే మనం 1 ఉల్లిపాయను రుబ్బేసాం కదా, తర్వాత ఈ తిరగమూతలో 1 ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట. సన్నగా ముక్కలు చేసి ఉల్లిపాయ, తర్వాత అందులోనే కరివేపాకు, మన రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు కూడా ఈ ఆయిల్లోనే వేసి కలుపుకోవాలి. దీన్నేం ఎక్కువసేపు వేపనవసరం లేదు. ఈ కారాలు వేసినప్పుడు మాత్రం కాసేపు అట్ట కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది కలిపిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న అనపగింజలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలి. ఇవి వేసిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా ఈ మసాలాలంతా, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇదంతా, ఇది కూడా వేసి ఆ గింజలతో పాటే సన్న మంట మీద, ఎక్కువ మంట పెట్టామంటే మాడిపోతాయి కదా, అందుకని మీడియం ఫ్లేమే పెట్టుకొని బాగా ఆ మసాలాలంతా పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. తరువాత మనకి ఎంతైతే గ్రేవీ సరిపోతుందో అంత వాటర్ కలుపుకోవాలి. మామూలుగా నేనైతే మీడియంగానే కలుపుకున్నానండి వాటరు, ఎందుకంటే ఈరోజు సంగటి చేశానన్నమాట. సంగట్లోకి కాంబినేషన్ మరీ నీళ్ళగా ఉంటే బాగుండదు, అలాని మరీ చిక్కగా కూడా ఉండకూడదు. ఈ విధంగా చేసుకున్నాను అన్నమాట. అంతేనండి, అనపగింజల మసాలా కూర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి వచ్చి కాంబినేషను చపాతీ కానీ, సంగటి కానీ, దోశ కానీ, ఏదైనా ఇడ్లీలోకి కూడా, అన్నంలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది అన్నమాట. అన్నిటికీ బాగుంటుంది. అంతేనండి, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. మీకు ఎలా కుదిరిందో చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.